మాజీ మంత్రి హరీష్ రావుపై కీలక వ్యాఖ్యలు చేశారు కేంద్ర మంత్రి బండి సంజయ్. హరీష్ రావు మంచి నాయకుడని, ప్రజల మనిషి అని తెలిపారు. తమ పార్టీలోకి ఎవరొచ్చినా రాజీనామా చేసి రావాల్సిందే అన్నారు. హరీష్ రావు వచ్చినా సరే రాజీనామా చేసే రావాలన్నారు. రాజీనామా చేసి వారిని మళ్లీ తాము గెలిపించుకుంటామని చెప్పారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనమంటూ కాంగ్రెస్ డ్రామాలాడుతోందని అన్నారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే అని తెలిపారు. కాంగ్రెస్ కి ప్రత్యామ్నాయం బీజేపీ అని తెలిపారు బండి సంజయ్. మంచి పొలిటీషియన్. ఇలా కేసీఆర్ గారి మీద, కేటీఆర్ గారి మీద, వాళ్ళ కుటుంబం మీద ప్రజల్లో కూడా వ్యతిరేకత ఉన్నది. ఇట్లా అని చెప్పి మళ్ళీ హరీష్ రావు గారు మాకు ఫోన్ చేసిండనో లేకపోతే బీజేపీలో ఏడుతున్నా అనుకుర్రి. హరీష్ రావు గారు వచ్చినా కూడా మళ్ళీ రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికల పోటీ చేయాల్సిందే. కాబట్టి హరీష్ రావు గారు పోటీ చేస్తాడు, మంచి మనకు ప్రజాభిమానం ఉంది కాబట్టి ఈజీగా నిలుపుకోగలుగుతాడు. కాబట్టి మంచి పొలిటీషియన్, దాన్ని ఏమనలేదు. ఓపెన్గా చెప్తున్నాను. చర్చలు మాకేమొస్తాయి చర్చలు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఏముంది చెప్పరాదు. బీఆర్ఎస్ పార్టీ చెప్పరాదు. 8 పార్లమెంట్ స్థానాలు మేము గెలిచాం, వాళ్ళు 0. అప్పుడు కేసీఆర్ గిది అన్నాడు కదా, బీజేపీ ఏముంది అన్నాడు. ఇప్పుడు నేను అంటాను మీది ఏముంది అని నేను అంటున్నా. ఇప్పుడు మాది గింత పార్టీ అన్నావు, మేము కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు కూడా మాది గింత పార్టీ అన్నావు. ఇప్పుడు నీదెంత పార్టీ? నీ గింత పార్టీ నీది. నేను అహంకారంతో మాట్లాడలేను. కేసీఆర్ గారు ఇంతకుముందు చాలా అవమానకరంగా మాట్లాడాడు. భారతీయ జనతా పార్టీ నాయకులను హేళన చేసే విధంగా మాట్లాడాడు. ఇప్పుడు డ్యామేజ్ కథ అడ్డం తిరిగినక ఇప్పుడు ఆయనకే చుట్టుకొస్తున్నారు. కాబట్టి అధికారంలో ఉన్నా, అధికారంలో లేకున్నా కూడా ఏ పొలిటీషియన్ అనగా పొలైట్గా ఉండాలి, విమర్శలు చేయాలి. కానీ హేళన చేసే విధంగా, కించపరిచే విధంగా మాట్లాడితే ఇలా కేసీఆర్ కుటుంబాన్ని చూసి అందరు నేర్చుకోవాలి. ఇప్పుడు పొలిటీషియన్స్ నేర్చుకోవాలి. అందుకని అధికారుల పార్టీ నాయకులు కూడా చెప్తున్నాను, మీరు అహంకారంతో గతంలో బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా వివరించిందో అట్నే వివరిస్తే మీ కూడా బీఆర్ఎస్ పార్టీకి కొట్టే గతం మీకు కొడుతుంది. దాన్ని గుర్తుంచుకోవాలి. హరీష్ రావు గారు పొలైట్గా ఉన్నారా? అంటే పొలైట్గా ఉంటాడు ఆయన. చిల్లచిల్లర ఎప్పుడు మాట్లాడాడు. కానీ నాకేం దగ్గర కాదు, నాతో ఎప్పుడు మాట్లాడలే. నేను మీరు అడిగిన వాటి చెప్తున్నా. మళ్ళీ దీన్ని రోజు బ్రేకింగ్ పెట్టకూరు. హరీష్ రావు గారు బీజేపీలో ఏడుతున్నారు, బ్రేకింగ్ పెట్టకూరు మళ్ళీ మీరు. ఎందుకంటే పెద్ద ఆయన ఇప్పటికే ఇట్లా పట్టుకొని కూర్చున్నాడే. ఎవరు పెద్ద మనిషి. మళ్ళీ ఇప్పుడు హరీష్ రావు గారు బీజేపీలో ఏడుతున్నారంటే పీడాతం అయితే మీరే బాధ్యత.